విక్రమార్క సింగరేణి టెండర్ల విషయంలో నిజాలు బయటకు రావాలని ప్రజలకు తెలియాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో సైట్ విజిట్ ను అమలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 42,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, ఇంకో 30,000 మంది సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని, మొరల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు, అపవాదులు ప్రచారం చేస్తారు. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటం ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి రైట్. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రోజువారీ కార్యక్రమాలు కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి. మీరు ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నట్టు కాదు, యూ హ్యావ్ టు బి సీన్ ఆల్సో. సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్, క్యాన్సిల్ ఇట్, లెట్ మీ ఎగ్జామిన్ ఇట్, దెన్ ఐ కమ్ బ్యాక్ అగైన్. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళాను. హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. 2023లో ఎవరున్నారని? ఇదే సింగరేణి. నేను లేను కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. ఎన్ఎండిసి భారతదేశంలో 15/5/2021 the bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్ పట్టుకుని వచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి మీకు. సో కాల్డ్ సైట్ సర్టిఫికేట్ ఇప్పుడే 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్ గా మీరు ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా నష్టం జరుగుతుంది. మీరు లెటర్ రాశారు. వారు ఏమంటే ఆడు కూర్చొని నిజమే ఇది ఏడా లేదని వారు చెప్పారు. ఏడాడు ఉన్నాయని నేను వీరికి చూపించా, వారికి చూపించా, రాష్ట్రానికి చూపించా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. ఇది సైట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయం. ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? మీ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరు ఏవో వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా, నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణని ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని, బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా నాకేం అభ్యంతరం లేదు. మీరు లేఖ రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను.